వావ్ అసలు సిరి నోట్లోంచి లాలాగా వస్తుంది సిరి. పెరుగన్నం, నిమ్మకాయ పచ్చడి, ఊరమిరపకాయలు కూడా మనం అమ్ముతున్నాం కదా. ఊరమిరపకాయలు కూడా మా మమ్మీ ఎండబెట్టి చేసింది. రోజుకి 100 కేజీలు పెడుతున్నావా? ఈ పెరుగులోకి బాగుంటాయని. స్టార్ట్ చేయనా? నిమ్మకాయ పచ్చడి చూస్తుంది, నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి. నాకైతే ఇది కలుపుతున్నంత సేపు వాసన గుమాయిస్తుంది సిరి. పుల్లటి వాసన, కమ్మగా మెంతుపిండి, ఆవు పిండి కరెక్ట్ గా సరిపోయిందా? కమ్మగా లేదు, కమ్మగా ఉంది పెరుగు. టేస్టీగా. నిమ్మకాయ పచ్చడి తింటే మంచిదమ్మా. రోజుకి ఒక దబ్బన్న నిమ్మకాయ పచ్చడి పెరుగన్నంలోకి తినాలా. పక్కగా గార్డెన్ లో కూర్చొని చక్కగా ఎంజాయ్ చేస్తుంది మా శిరీష. ఈ రోజు నేను బ్రేక్ఫాస్ట్ ఏం చేయాలి, పెరుగన్నమే తింటున్నా. ఎండాకాలం కదమ్మా, పెరుగన్నంలోకి, మజ్జిగన్నంలోకి, గంజిలోకి ఈ నిమ్మకాయ పచ్చడి నంచుకొని తింటే అంటుంటది. మన ఇంట్లో కూడా కొంచెం అట్టి పెట్టుకుందామమ్మా. ప్యాకింగ్లు అన్నీ అయిపోతాయి కదా. ఇంకా అడుగుది కొంచెం తీసుకొని, గుజ్జు ఎక్కువ ఉంటది. ఆ గుజ్జు అనేది నాకు గుజ్జు ఎక్కువ ఇష్టం సిరి. నిమ్మకాయ దెబ్బ ఒకటి ఉంటే సరిపోద్దులే కానీ శతాక్షికి అయితే నిమ్మకాయ పచ్చడి ఎంత ఇష్టం అసలు. దోసకాయ పచ్చడి, నిమ్మకాయ పచ్చడి, ఉసిరికాయ, ఈ 3 పచ్చళ్ళు, మామిడికాయ పచ్చడి. వెజ్ మొహం ఉంది కదా మా దగ్గర, వెజ్ అండ్ నాన్ వెజ్ పచ్చళ్ళు అన్నీ ఉన్నాయండి. ఉసిరికాయ పచ్చడి, అల్లం పచ్చడి, ఆరోగ్యానికి ఎంతో మంచిది. అల్లం ఒకటి, నిమ్మకాయ పచ్చడి ఒకటి. చక్కగా బుక్ చేసేసుకోండి, ఎంజాయ్ చేస్తారు. ఒక్క ముద్ద ఉందమ్మా. పుల్లగా ఉందా, కమ్మగా? అది ఈ రెండింటి కాంబినేషన్ పెరుగన్నం బాగుంటది. చల్లమిరపకాయలు, నిమ్మకాయ పచ్చడి. సమ్మర్ అనగానే ముందు మనకి దాహంగా అనిపిస్తే పెరుగన్నం తినండి నిమ్మకాయ పచ్చడి వేసుకొని. ఇక రోజు ఉలకరం కూడా ఉండదు, కడుపుకు బాగుంటది. ఏ వీళ్ళు ఉన్న వాళ్ళకైతే ఈ పచ్చడి ఇవ్వలే అసలు హ్యాపీగా తినొచ్చు, కడుపుతున్న వాళ్ళకి. నాకేసింది మా సిరి.